రేపు సరిపోయిందా లెవెల్ చేసేయండి అలా సరిపోతుంది. ఎవరు రాలేదు ఎంతలేదమ్మా ఆనందం వస్తుందా అమ్మమ్మ పెట్టి అప్పుడే పెట్టిరా ఇలా వచ్చి కొంచెం అలవాటు చేసి ఎవరు అబ్బా వెళ్ళి శుభ్రం కడిగేసి దాని నిండా నీళ్ళు డొక్కోది కడిగేసి అంతే అలా చేసేసి పువ్వులు ఉన్నాయి వీడు పువ్వులు చేయి కడిగేసి వీడు పువ్వులు అయ్యేది ఈ చివరి కూడా అయినారు ఇలారా మీ డ్రా ఎదరకరా అంటే ఇటు షీలో ఎదరికెళ్ళి ఎవరికెళ్ళి మా ప్రాంతంలో కలిసి మొత్తం బాగా కలిసినా మొత్తం వేసేయండి ఎక్కువనే కదా మొత్తం కలిసిలాగే అలాగే ఇంకా కొంచెం నా కాళ్ళ దగ్గరండి పైన అనుకుంటున్నాను ఇక్కడ పెడతాం కదా లోకమో నా దేశము పారదీసి నేనేల మాయాలోకమేగ నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశి నేనేల మాయాలోకమేగ నేను యాత్రికుడను ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎంతో అందమైనది పరలోకము
అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము, పరదేశి నేనేలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. దూతలు పాడుచుందురు పరమందున, దివారాత్రముల యందు పాడుచుందురు. దూతలు పాడుచుందురు పరమందున, దివారాత్రములయందు పాడుచుందురు. పావనుని చూచి నేను హర్షింతును నిత్యము, పావనుని చూచి నేను హర్షింతును నిత్యము. పరలోకము నా దేశము, పరదేశి నేనేలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. రక్షకుని చెంతకు నెప్పుడెగేదన్, వీక్షించేదనెప్పుడు నాదు ప్రియుని. రక్షకుని చెంతకు నెప్పుడెగేదన్, వీక్షించేదనెప్పుడు నాదు ప్రియుని. కాంక్షించేదనా మదిలో ఆయన చెంతనుండా, కాంక్షించేదనా మదిలో ఆయన చెంతనుండా. పరలోకము నా దేశము, పరదేశి నేనేలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. అద్దరికి ఇప్పుడు నేను వెళ్ళేదన్, ఆగుపాడుచున్నది గమ్యస్థానము. అద్దరికి ఇప్పుడు నేను వెళ్ళేదన్, ఆగుపాడుచున్నది గమ్యస్థానము. అచ్చటనే చూచేదాను పరిశుద్ధులెల్లారిన్, అచ్చటనే చూచేదాను పరిశుద్ధులెల్లారిన్. పరలోకము నా దేశము, పరదేశి నేనేలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. నిత్యానందముండును పరమందున, నీతి సమాధానము నుండునచ్చట. నిత్యానందముండును పరమందున, నీతి ఉండునచ్చట. పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీయు వీడి, పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీయు వీడి. పరలోకము నా దేశము, పరదేశి నేనేలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. అండి కొంచెం అందరూ కొంచెం ఒక్క నిమిషం దీని వైపు మనం మనసు కేంద్రీకరిద్దాం. అది ఎలాగో ఇయ్య గాలికి దశలోనికి రాసినటువంటి మొదటి పత్రికలో కొన్ని వచనాలు చదువుకుని ప్రార్థన చేద్దామండి. 13వ వచనం నుంచి 4వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుదాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియజేయకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మేయడలా, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ కొరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా దేవుని సన్నిధి ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేచురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనుక్కోబడదు. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాట చేత ఒకరినొకరు ఆదరించుకోండి. కనుక ఈ సమయంలో మరి దేవుడు మనకు చక్కటి హెచ్చరిక ఇస్తూ ఉన్నాడండి. ఏంటంటే ఒకప్పుడు నిరీక్షణ లేనటువంటి పరజనులుగా మనం ఉన్నప్పుడు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల కిందట మరి శరీరధారికి లోకానికి వచ్చి ఆయన కరవడి శిలువలో మరణించిన మరి ఆ యొక్క దృశ్యాన్ని బట్టి ప్రభువు మనకి ఏమనుగ్రహించాడంటే ఒక నిరీక్షణ అనుగ్రహించాడు. అంతకుముందు అయితే మరి మన పూర్వీకులు
మన ప్రభువుని అంగీకరించక మునుపు గాలి గాలి మట్టి మట్టి అని చెప్పి అదొక నమ్మకం మూఢనమ్మకంతో ఉండేవారని. కనుక ఎప్పుడైతే యేసు ప్రభు వారు మరి తిరిగి లేచాడో మరి ఫిలిప్పీ పత్రులు అంటాడు ఏమన్నాడంటే ఆయన తన మహిమగల శరీరమునకు మన శరీరమును మహిమగల శరీరముగా మార్చడానికి ఆయన సముద్రుడని. కనుక ఈ యొక్క సమయంలో ఇప్పుడు మనం ఏదైనా ఒక మొక్క ఇచ్చినప్పుడు మరి మనం ఒట్టి గింజ ఎత్తుతాం కానీ పుట్టబాబు ఆ యొక్క ఆకారాన్ని మనం ఎత్తాం. అంచేత మనం ఒట్టి శరీరాన్ని మనం ఇస్తాము. కనుక దీనికి ఒక మంచి అక్షయతను దేవుడు ఇస్తానన్నాడు. కనుక మరి ఈ సమయంలో మనం కూడా ప్రభువుని అంగీకరించి ఎవరైతే రక్షణ పొందలేదో రక్షణ పొంది ప్రభు కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు మరి మనం కూడా ఒక సమయంలో ఇక్కడ ఎత్తబడాలి. ఆ ఎత్తబడటానికి ముందు మరి మనం సరైనటువంటి మారు మనసు పొంది మరి రక్షణ పొంది ప్రభు కొరకు మనం ఉన్నప్పుడు ఈ ఇచ్చిన దానికి దేవుడు ఏమిస్తున్నాడంటే ఒక అక్షయమైనటువంటి శరీరాన్ని దేవుడు ఇస్తానన్నాడు. కంచేత దేవుడు తెలియజేశాడు ఏమన్నాడంటే రెప్పపాటులో మనందరం కూడా ఏం చేయాలంటే కొన్ని రెప్పపాటులో కడబోర మృగ అనే మృతులు ఏమవుతారంటే అక్షయులుగా లేపబడతారండి. మరి ఆ యొక్క కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ మాటలు మనకి 15 అధ్యాయంలో 50 మాట రాయబడింది. మృతులు ఏం చేస్తారంటే అక్షయులుగా లేపబడతారండి. కనుక అక్షయులుగా మనం కూడా లేపబడాలంటే ఈ లోకంలో ఉండగానే మనల్ని ప్రభువు సమర్పించుకుని ఆ రక్తంలో కడగబడి ప్రభు కొరకు మనందరూ కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని మాటగా తెలియజేస్తూ మరి ఈ యొక్క మరి మృతి కుటుంబానికి అలాగే బంధువులకి స్నేహితులకి మనందరికీ కూడా కొంచెం మరణకరమైనటువంటి ఈ యొక్క దృశ్యం వేదనే దుఃఖమే అయినప్పటికీ ప్రభు అన్నాడు ఒకని తల్లి వాళ్ళని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. కనుక ఈ పిరిబెట్టలను కూడా దేవుడు ఆదరించాలని అన్ని విషయాల్లో మరి ఆ బిడ్డ విషయంలో ఏ విధమైనటువంటి దుఃఖం లేకుండా దుఃఖ నివారణ బిడ్డలు పొందాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుడి మాట దీవించిన దాకా ప్రార్థన చేద్దాం. ఒక ఇద్దరు ఎవరైనా ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన పరిశుద్ధుడ సర్వోన్నతుడ సర్వాధికారి లోకరక్షకుడ నీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. తండ్రి ఈ నిద్ర ప్రభా శరీరమైన ఆయన మా శరీరానికి నేను ఈ నిద్ర ప్రభా ఈ నిద్రమైన బ్రతుకుని మాకు కూడా ఉన్నది నాయన ఒకరోజు ప్రభా ఆయన ఈ నిద్రకు ప్రభా ఈ నిద్ర అన్నదని ప్రభా మేము మరవకుండా ప్రభా ఆయన తండ్రి ఈ లోపకులైన పాపపు క్రియలను పాపపు నాయన నేను క్రియలను విడిచిపెట్టి ప్రభు నీ యందు నాయన విశ్వాసమును నిరీక్షణను కలిగి ప్రభు నీ రాకకు ఎదురు చూసే కృపను మాకు అనుగ్రహించమడుచున్నాను తండ్రి. నీకు స్తుతులు స్తోత్రము నాయన మరణము చూడక బ్రతుకు మరుగున్నారు నాయన నా ప్రభు మేము ప్రతి ఒక్కరికి మాకు మరణం ఉన్నది నాయన మరణానికి ఒక విలువన్నది ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభు రక్షించబడి ప్రభు అనేక ఆత్మలను నువ్వు రక్షించే ప్రభు అనేక ఆత్మలకు ప్రభు నేను మాదికరంగా ఉన్నావు తండ్రి. అట్టి కృపను తండ్రి బ్రతుకున మా అందరికీ నువ్వు అనుగ్రహించమడుచున్నాను తండ్రి. నీ స్తోత్రములు ప్రభు రక్షణ లేని ప్రభు ఏ బిడ్డను ప్రభు రక్షణ కలిగిన ఆయన నీ కొరకు జీవించే